గృహ నిర్మాణ రంగంలో నానాటికి వస్తున్న ఆధునిక సాంకేతిక నిర్మాణ పద్ధతులపై నిర్మాణదారులను, వినియోగదారులను ఒకే వేదికపైకి తీసుకురావడానికి క్రెడై చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. స్థానిక చెరుకూరు కళ్యాణ మండపంలో శుక్రవారం ఏర్పాటు చేసిన క్రెడై ఎక్స్పోను రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి కందుల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో వస్తున్న ఆధునిక శైలి నిర్మాణ రంగానికి సులభతరంగా లభ్యమయ్యే బ్యాంకుల రుణాలు, గృహ నిర్మాణంలో వినియోగించే ఉపకరణాల తయారీ యూనిట్లు, కంపెనీలు వినియోగదారులకు అందుబాటులో క్రెడై తీసుకురావడాన్ని వినియోగదారుడు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తాను 3 సార్లు ఇటువంటి ఎగ్జిబిషన్లను ప్రారంభించానని, ప్రతిసారి నూతన వినియోగ వస్తువులను చూస్తున్నానని అన్నారు. ఈ ప్రదర్శన శని, ఆదివారాలు కూడా జరుగుతుందని, రాష్ట్ర స్థాయి ఎంఎన్సీ నిర్మాణ కంపెనీలు ప్రదర్శనకు ఉన్నాయని క్రెడై అధ్యక్షుడు బుడ్డిగ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సమావేశంలో క్రెడై రాజమండ్రి ఎగ్జిక్యూటివ్ కమిటీకి చెందిన గౌరవ చైర్మన్ బుడ్డిగ శ్రీనివాస్, చైర్మన్ సూరవరపు శ్రీనివాస్ కుమార్, అధ్యక్షులు మన్యం ప్రవీణ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ పూడి వెంకట శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ వేలుమురి భీమశంకర్, వైస్ ప్రెసిడెంట్ మట్టపల్లి రంగప్రసాద్, జనరల్ సెక్రటరీ చల్ల బాలమురళీకృష్ణ, ట్రెజరర్ టీవీఎల్ నరసింహరావు, జాయింట్ సెక్రటరీ జీవీవి సుబ్రహ్మణ్యం, జాయింట్ సెక్రటరీ వై గురుదేవ్, జాయింట్ సెక్రటరీ కోన మోహన్ రావు, గౌరవ సలహాదారు మన్య సుబ్బారావు, గౌరవ సలహాదారు ఎం శ్యామలరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ బల్లవర ప్రసాద్, వాసం త్రిమూర్తులు, ఇచ్చు శ్రీనివాస్ కిరణ్, అరిగల పృథ్వీచరణ్, కాటూరి మల్లికార్జునరావు, రావుపాటి రఘు గణేష్, కె వెంకటేష్, కొత్తల జితేంద్ర, కాండ్రేగుల చంద్రశేఖర్, కె నాగసుమంత్, అనిల్ రుత్తల, అజయ్ మర్లపూడి, అజంట తరుణ్, అజయ్ ముల్లపూడి, మల్లిన హరీశ్వరరావు, నందం లక్ష్మీనారాయణ తదితరులు క్రెడై ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎక్స్పోలో నగరంలో అనేకమైన గృహోపకరణాలు, గృహ నిర్మాణాలు, లిఫ్ట్లు, బిల్డర్స్, యాంకర్స్ తదితరులు స్టాల్స్ ఏర్పాటు చేశారు. సమావేశంలో క్రెడై రాజమండ్రి ఎగ్జిక్యూటివ్ కమిటీకి చెందిన గౌరవ చైర్మన్ బుడ్డిగ శ్రీనివాస్, చైర్మన్ సూరవరపు శ్రీనివాస్ కుమార్, అధ్యక్షులు మన్యం ప్రవీణ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ పూడి వెంకట శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ వేలుమురి భీమశంకర్, వైస్ ప్రెసిడెంట్ మట్టపల్లి రంగప్రసాద్, జనరల్ సెక్రటరీ చల్ల బాలమురళీకృష్ణ, ట్రెజరర్ టీవీఎల్ నరసింహరావు, జాయింట్ సెక్రటరీ జీవీవి సుబ్రహ్మణ్యం, జాయింట్ సెక్రటరీ వై గురుదేవ్, జాయింట్ సెక్రటరీ కొన మోహన్ రావు, గౌరవ సలహాదారు మన్య సుబ్బారావు, గౌరవ సలహాదారు ఎం శ్యామలరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వల్లవర ప్రసాద్, వాసం త్రిమూర్తులు, ఇచ్చు శ్రీనివాస్ కిరణ్, అరిగల పృథ్వీచరణ్, కాటూరు మల్లికార్జునరావు, రావుపాటి రఘు గణేష్, కె వెంకటేష్, కొత్తల జితేంద్ర, కాండ్రేగుల చంద్రశేఖర్, కె నాగసుమంత్, అనిల్ రుత్తల, అజయ్ ముర్లపూడి, ఆచంట తరుణ్, అజయ్ ముల్లపూడి, మల్లిన హరీశ్వరరావు, నందం లక్ష్మీనారాయణ తదితరులు క్రెడై ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్వాహక సభ్యులు ఉన్నారో వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, నాకు తెలిసి రాష్ట్రంలో అత్యద్భుతంగా క్రెడై కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి విభాగం రాజమండ్రి విభాగం అనేటువంటి మాట మనందరికీ ప్రత్యేకంగా తెలియజేయాలి. నేను విశాఖపట్నంలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఈ క్రెడై సమావేశాల గురించి వెళ్ళాను. వాటికి ధీటుగా అంత అద్భుతంగా చేస్తున్నటువంటి సంస్థ మన రాజమండ్రిలోనే జరుగుతుందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ, హోమ్ ఎక్స్పో అన్నందుకు దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కేవలం బిల్డర్స్ మాత్రమే కాకుండా ఇందులో భాగస్వాములైనటువంటి వారి యొక్క సతీమణులు కూడా వచ్చి, హోమ్ మేకర్స్ కూడా వచ్చి నిజమైన హోమ్ ఎక్స్పోగా దీన్ని నిలబెట్టినందుకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి రాష్ట్ర కమిటీ వారి రెడ్డి గారు కానీ, రమణారావు గారు కానీ, అదేవిధంగా ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ శ్రీ చల్లా శంకర్రావు, కంటిపూడి సర్వరాయుడు గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసిన అందరికీ మార్గా నాగేశ్వరరావు గారు, వై శ్రీనివాస్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది సక్సెస్ఫుల్ గా ఈ 3 రోజులు జరగాలని, ముఖ్యంగా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో రాజమండ్రిని సుందర వందనగా తయారు చేయడంలో అద్భుతమైనటువంటి ఒక నిర్మాణ కట్టడాలతోటి రాజమండ్రి నగరాన్ని మరింత శోభను చేకూర్చే విధంగా వీళ్ళందరూ కృషి చేయాలనేటువంటి మాటను తెలియజేస్తూ, దానికి అవసరమైనటువంటి ప్రభుత్వ సహకారం ఇవాళ మేమందరం కూడా కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం పూర్తిగా ఏదైతే భవన నిర్మాణాలు ఉన్నాయో వాటి విషయంలో కానివ్వండి, సరికొత్త కట్టడాల విషయంలో కానివ్వండి,
వారితో పాటు భవన నిర్మాణ కార్మికుల గురించి కానివ్వండి పూర్తిగా బాసటగా నిలిచేటువంటి ప్రభుత్వం. దాని ప్రకారం మేమందరూ కూడా తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మీకు అందుబాటులో ఉండి అండదండలుగా ఉంటుందనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ రాజమండ్రి చాప్టర్ క్రీడాయి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎక్స్పో ఏర్పాటు చేశారు. వినియోగదారుడికి అలాగే భవన నిర్మాణ రంగ సంస్థలకి మధ్య అనుసంధానంగా ఈ క్రీడాయి వ్యవహరిస్తూ ఉంది. ఇవాళ ఏదైతే వచ్చిన అధునాతనమైన సదుపాయాన్ని ఉపయోగించుకోవడం కోసం, మార్కెటింగ్ సౌకర్యాలను మెరుగుపరచుకోవడం కోసం ఈ క్రీడాయి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగే ఈ రంగంలో వచ్చిన పెను మార్పుల్ని దృష్టిలో పెట్టుకుని వారికి జరుగుతున్న ఇబ్బందులు, సాధకబాధకాలు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కూడా ఏ విధంగా సహాయ సహకారాలు అందాలనే ఆలోచనలో ఈ ఎక్స్పో చేస్తూ ఉన్నారు. చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. భారీ వ్యయ ప్రయోజనంతో ఇక్కడ రాజమండ్రి చాప్టర్ లీడ్ తీసుకుంటూ ఉంది. రాష్ట్రంలోనే భవన నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న సమస్యల మీద మంచి రోజులు ముందున్నాయని భావిస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే బ్యాంకర్స్ ఆర్థిక సహకారం అందించిన బ్యాంకర్స్ని కూడా ఇక్కడ ఇన్వాల్వ్ చేశారు. అలాగే అత్యాధునిక పరికరాలు, ఎలక్ట్రానిక్, అలాగే శానిటరీ, వాటికి సంబంధించిన పరికరాలు కూడా అధునాతనమైన సాంకేతిక ప్రజలు కూడా అందుబాటులాగా ఈ ఎక్స్పో ఉన్నందుకు సంతోషం వెలిపిస్తాను. ఇది సక్సెస్ కావాలని మరెంతోమంది భవన నిర్మాణ రంగం వేగం పుంజుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో లక్షలాది మంది ఆధారపడ్డ పరిశ్రమ ఇది. గత 5 సంవత్సరాల్లో అటు కార్మికులు, ఇటు భవన నిర్మాణ రంగం కూడా కుదేలైపోయింది. వాళ్ళ సరళీకృతమైన ఆర్థిక విధానాలతోటి మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఆ వైపు దృష్టి సారిస్తాం. ఎవరైతే భవన నిర్మాణం ఎదుర్కొన్న సమస్యల మీద, ఇసుక కొరత మీద కూడా త్వరలో దృష్టి సారించి అందుబాటులోకి తెచ్చి స్వచ్ఛమైన ధరకు అందేలాగా చేయడంలో ప్రభుత్వ సహకారం అందిస్తాం సరైనగా మనం చేస్తాం. ప్రతి సంవత్సరం కూడా రాజమండ్రిలో ఒక ఘనంగా చేయడం జరుగుతుంది. ఈ క్రీడలో ఉన్నటువంటి బిల్డర్స్ కానీ, మిగతా వర్తకులు కానీ అందరూ కూడా ఎంతో అద్భుతంగా ప్రతి సంవత్సరం ఈ క్రీడని చాలా ఘనంగా చేయడం జరుగుతుంది. ఇందులో ఈ ఎక్స్పో పెట్టడానికి కారణం ఏంటంటే ఈ రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల్లో ఈ ఇల్లు కట్టుకోవడానికి కానీ, అపార్ట్మెంట్స్ కట్టుకోవడానికి కానీ, ఏదైనా కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి ఏదైనా సరే ఆ వస్తువులన్నీ కూడా ఇక్కడ అన్నీ కూడా స్టాల్స్ పెట్టడం జరిగింది. ఈ స్టాల్స్లో వాళ్ళకి ఏ రకంగా అన్ని సరుకులు అమ్ముతారని కూడా దీంట్లో అన్ని విధాలు ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే ఇంట్లో ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి, రాజమండ్రి ప్రజలకి, జిల్లా మొత్తం మీద ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి ఈ గృహానికి సంబంధించినటువంటి అన్ని సరుకులు దొరుకుతాయి, మంచి క్వాలిటీస్ ఎక్కడ దొరుకుతాయి, అది కూడా ఏంటంటే క్వాలిటీ ఉన్నటువంటి వాళ్ళనే ఎక్కువగా వీళ్ళు ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది. ఇందులో బాగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇందులో స్టేట్ వైడ్గానే చెప్పాలంటే రాజమండ్రిలో ఉన్న క్రీడ చాలా పెద్దగా బాగా చేస్తున్నారు. ఇందులో ఉన్నటువంటి యువకులు బాగా ఎక్కువ యువకులు ఉన్నారు ఇందులో. అందువల్ల ఏంటంటే బాగా చేస్తున్నారు. స్టేట్లోనే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి మినిస్టర్లు గారు, ఎమ్మెల్యేలు గారు వీళ్ళందరూ కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది.